హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సండే స్పెషల్ ఈరోజు లక్కీగా టైం స్పేర్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ దిస్ సండే ఈవినింగ్. కొంచెం కొద్దిగా లేట్ అయింది, అంటే కొంచెం ఇంకా ఎర్లీగా అనుకున్నాను, కానీ ఈరోజు కొంచెం మ్, అయితే ఏంటంటే టాపిక్ సింపుల్, సటిల్, బట్ రియలీ లైఫ్ చేంజింగ్. ఏ విధంగా అంటే చాలా వీడియోల్లో చాలాసార్లు ఈ విషయం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇట్స్ ఏ లిటిల్ రిఫైనింగ్ వే, కొద్దిగా రిఫైన్ చేయటం, దాన్ని రిఫైన్ చేస్తాం. ఎవరో మెసేజ్ పెట్టారు, మీరు ఇంగ్లీషు మాట్లాడకుండా ఇంగ్లీష్ తగ్గించండి, లేకపోతే తెలుగులో చెప్పండి అన్నట్లుగా. నేను ప్రయత్నిస్తాను తప్పకుండా. ఒక్కోసారి న్యాచురల్గా ఆటోమేటిక్గా కొంచెం ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఆ ఇంగ్లీష్ని తెలుగులోకి తర్జుమా చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఓకే, ఐ డూ మై బెస్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. అయితే వాట్ డు వి లివ్ ఫర్? బేసిక్ క్వశ్చన్. వాట్ డు వి లివ్ ఫర్? వి లివ్ ఫర్ లివింగ్ లైఫ్ ఆఫ్ అవర్ చాయిస్. ఈ విషయాన్ని కాదని ఎవరైనా అంటే, వి లివ్ ఫర్ ది లివ్ టు లివ్ ది లైఫ్ ఆఫ్ అవర్ చాయిస్. తెలుగులో చెప్పాలంటే, మనకి మనం కోరుకున్న విధంగా, మనకు నచ్చిన విధంగా మనం బ్రతకాలని అనుకుంటాం. దట్ ఈస్ వాట్ వి లివ్ ఫర్. మనం ఇది- మనం పుట్టిన దగ్గర నుంచి, మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ముఖ్యంగా కొద్దిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, కొద్దిగా పెద్దవాళ్ళు అవుతున్న దగ్గర నుంచి, నాకు అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటాం కదా. అంటే వీటిలో, అంటే కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. నేను ఐ వాంట్ టు రన్ అ బిగ్ బిజినెస్, ఐ వాంట్ టు గెట్ ఎ గుడ్ జాబ్, ఐ వాంట్ టు గెట్ ఎ బ్యూటిఫుల్ హస్బెండ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ వైఫ్, లేకపోతే ఐ వాంట్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. అట్లాగా షార్ట్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్, ఇట్లా ఉంటాయి. కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఉంటాయి కదా, కోరికలు ఆశలు ఉంటాయి కదా. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేదికి కొందరికే అని ఏదో పాట ఉంది. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, ఈ బ్రతుకంతా కావాలి పూలబాట. బహుశా వాణిశ్రీ నాగేశ్వరరావు గారి సినిమా అనుకుంటాను. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే అని చెప్తారు. అది నిజమే. ఆశలు మన అందరికి ఉంటాయి కదా. ఐ వాంట్ టు లివ్ సమ్ వే, ది వే ఐ లైక్. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? నేను ఆ, తొందరగా రిటైర్ అవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ నేను ఎట్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్, లాస్ట్ క్వాడ్రంట్, ఒక 4 క్వాడ్రంట్స్గా లైఫ్ని విభజిస్తే, బాల్యము, కౌమార్యము, మ్, వా- తర్వాత మధ్యలో ఏదో ఉంది, వార్ధక్యం, ఏమి ఉన్నాయి కదా అలాగా. ఇలా 4 క్వాడ్రంట్స్గా విభజిస్తే లైఫ్ని, నేను లాస్ట్ క్వాడ్రంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఆర్ రిటైర్మెంట్ స్టేజ్, లేకపోతే ఇలాగా నేను చక్కగా హాయిగా ప్రశాంతంగా ఆమ్, ఉండాలనుకుంటాను. మంచి ఆ, ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉండాలనుకుంటున్నాను. లేకపోతే జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలని అనుకుంటున్నాను. లేకపోతే కంఫర్టబుల్గా బ్యాంక్, గుడ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ తోటి, కంఫర్టబుల్గా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి ఆ, గడపాలని అనుకుంటున్నాను. లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటి, మనవాళ్ళు మనవరాలతోటి
కాలక్షేపం చేయాలనుకుంటున్నాను, ఇట్లా ఇట్లా అది లాంగ్ టర్మ్ గోల్. సో మనకి షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇలా ఉంటే బాగుంటుంది నా లైఫ్, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అనుకుంటున్నాం అని అర్థం కదా. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే అని అన్నట్టు నిజమే. ఎందుకని మనం కోరుకునేది, మనం ఏం కోరుకుంటున్నాము, అది విష విష్ అంటే హోపేనా, ఆశ మాత్రమేనా, లేకపోతే కోరిక, సీరియస్ గా కోరుకుంటున్నామా, లేకపోతే ఊరికే విష్ఫుల్ థింకింగ్, జస్ట్ ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నామా, అది చెక్ చేసుకోవాలి. క్యాజువల్ గా ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటే తప్పేం లేదు. అసలు అనుకోకపోవటం కంటే కూడా, నెగిటివ్ గా ఆలోచించడం కంటే కూడా అలా ఉంటే బాగుంటుంది నా లైఫ్ అనుకోవటం అనేది మంచిదే. అయితే అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ లైక్ యువర్ ఆస్ట్రాలజీ, ఫేటు, కర్మ, లేకపోతే డెస్టినీ, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, పక్కన పెట్టాలి యాక్చువల్గా. పక్కన పెట్టకపోతే ఇది నా కర్మ, నాకు ఇంతేనేమో, ఇదే రాసి పెట్టుందేమో, నేను ఇది చేయలేనేమో, అలాంటి రకాలైనటువంటి థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆస్ట్రాలజీ, కర్మ, ఫేటు, డెస్టినీ, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అది అర్థం చేసుకోవాల్సిందంటే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని స్వామి వివేకానంద గారు చెప్పారు కదా. వివేక్, పొటెన్షియల్లీ డివైన్ అంటే అర్థం ఏంటి? పొటెన్షియల్లీ డివైన్ అంటే అర్థం ఏంటి చెప్పండి. వాట్ డూ మీన్ బై పొటెన్షియల్లీ డివైన్? అంటే మనలో, మన అందరిలోనూ గొప్ప అనంతమైన శక్తి ఉంది. మనం వీఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, వీఆర్ బోర్న్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. కాబట్టి వీఆర్ ఆల్ పవర్ఫుల్, వీఆర్ ఆల్ కేపబుల్. మనలో డివినిటీ ఉంది, మనలో శక్తి ఉంది, పవర్ ఉంది. కావలసింది, కోరుకున్నది సాధించుకోగలుగుతాము అన్న విషయం డెవలప్ చేసుకోవాలి. నిజం అది. ఇది దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్, మోస్ట్లీ ప్రూవ్డ్. ఎందుకంటే ఆ, ఎవరైతే తన తన జీవితంలో ఇట్లాగా సాధించుకుంటున్నారో వాళ్ళంతా ఈ డివినిటీని, మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించారు. ఆ దివ్యత్వాన్ని ఉపయోగించుకుని సాధించుకున్నారు. అట్లీస్ట్ అంతా అన్ని అనుకున్నట్టుగా కాకపోయినా చాలా వరకు అనుకున్నట్టుగా జరగటానికి అవకాశం ఉంది. బట్ ప్రాక్టికల్గా ఇట్ డజంట్ హ్యాపెన్ కదా, జరగదు కదా అలాగా. ఆ, ఎక్కడో నూటికి కోటికి అవుతాయి మనం అనుకున్నవి, చాలా అవ్వవు. ఆ, కొంతమంది అయితే దే రిజైన్ దెమ్సెల్స్. నా లైఫ్ చెప్తున్నది, వాట్ మై లైఫ్ టెల్లింగ్ మీ ఈజ్, ఇవన్నీ అవో, ఇవన్నీ జరిగే పనులు కాదు. లైఫ్లో చూశాను కదా, ఇంత లైఫ్ చూశాను, ఏవి ఏది జరగలేదు, చాలా వరకు జరగలేదు. ఆ, ఎందుకు ఇలా అవుతుంది, నేను అనుకున్నది జరుగుతుందని నమ్మటం ఎందుకు, అనుకోవటం ఎందుకు అని చెప్పి దే గివ్ అప్. అసలు దే డోంట్ ఎంటర్టైన్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే మనం కోరుకుంటే అవుతుంది అన్నది ఒట్టి అబద్ధం. ఇట్లా జరగదు. ఇప్పటి వరకు జరిగిన జీవితం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నిదర్శనం. ఆ, ఇదంతా నాన్ సెన్సికల్ అంటారు. అంటే వాళ్ళని మనం కన్విన్స్ చేయలేం. ఎందుకని? దే హ్యావ్ డెవలప్డ్ ఎ బిలీఫ్ సిస్టమ్. ఆల్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో జరిగే ప్రతి దాని వెనుక మన బిలీఫ్ సిస్టమ్ ఉంది. అది అర్థం చేసుకోవాలి. మోస్ట్లీ, ప్రతి దానికి అనకపోయినా అట్లీస్ట్ మోస్ట్లీ బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి?
మనం ఏదైతే నమ్ముతున్నామో అదే జరుగుతుంది. ఈ విషయం ఒప్పుకోరు చాలా మంది. మనం ఏదైతే అవుతుందని అనుకుంటామో, ఏదైతే జరుగుతుందని నమ్ముతామో అదే జరుగుతుంది. అంటే ఈ వీడియో వినే వాళ్ళలో చాలా మంది ఎండార్స్ చేయరు నేను చెప్పిన మాటని. ఒప్పుకోరు. ఏంటంటే మీరు ఏం చెప్తున్నారు, అదేంటి, అలా ఎలా అవుతుందని. నిజానికి అది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందంటే బిలీఫ్ సిస్టమ్ అనేది ఏదైనా ఒకటి ఇలా ఇది ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే జరుగుతుంది, ఇది ఇలాగే జరగాలి, జరగటానికి ఆస్కారం ఉంది అనేది ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, ఆలోచిస్తున్నామో అది సబ్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఏ బిలీఫ్ సిస్టమ్ అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్కి వెళ్ళిపోతున్నదో, లోపలికి వెళ్ళిపోతున్నదో, దట్ యాక్ట్స్ అండ్ రియాక్ట్స్ బేస్డ్ ఆన్ దట్. ఆ బిలీఫ్ సిస్టమ్ మీదే మన లైఫ్ సాగుతూ ఉంటుంది. దానికి ఎట్లా అంటే మనం కాన్షియస్గా అయితే చాలా గట్టిగా ట్రై చేస్తాం. అయితే మనం బిలీఫ్ సిస్టమ్ మేము సపోర్ట్ చేయదు. అంటే బిలీఫ్ సిస్టమ్ సపోర్ట్ చేయదంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసుకుని పెట్టుకుని ఉన్నాము ఆ సబ్ కాన్షియస్ మైండ్లో. ఆ సాఫ్ట్వేర్ లాగానే సాఫ్ట్వేర్ ప్రకారమే జరుగుతుంది. యాక్చువల్గా ఆ సాఫ్ట్వేర్ మనకి తెలీదు, మనకి అవేర్నెస్లో ఉన్నాం. మనం సాఫ్ట్వేర్ అలా డెవలప్ చేసుకున్నాం అని తెలీదు. దానికి విరుద్ధంగా కాన్షియస్గా ఆలోచిస్తాం, మనం పని చేస్తుంటాం. ఏదో పుస్తకంలో చదువుతున్నాను నేను. సంబడి హూ వాంటెడ్ టు రన్ ఏ కాఫీ షాప్ అట. ఇది యాక్చువల్గా జరిగిన స్టోరీయే. ఈ సంబడి వాంటెడ్ టు రన్ ఏ కాఫీ షాప్. అయితే ఈ లొకేషన్ అవన్నీ చూస్ చేసుకున్నాడు, ఈ లొకేషన్లో అయితే కాఫీ షాప్ నడుస్తుందని. అయితే ఈ హ్యాడ్ ఎ బిలీఫ్, ఇక్కడ ఆల్రెడీ 3 కాఫీ షాపులు ఉన్నాయి ఈ లైన్లో, ఇంకొక కాఫీ షాప్ నేను పెడితే లాగుద్దంటావా, వస్తారా జనం, ఆల్రెడీ 3 ఉన్నాయే, సరే చూద్దాం అని పెట్టేశాడు. ఫెయిల్డ్. నడవల. అలా 3 లొకేషన్స్ ట్రై చేశాడట. 3 లొకేషన్స్లోనూ అతని కాఫీ షాప్ నడవలేదు. బట్ ఈ వెంట్ టు ఏ సైకియాట్రిస్ట్, లైక్ ఈ వెంట్ టు ఏ పర్సన్ లైక్ ఏ సైకియాట్రిస్ట్. అయితే ఆ సైకియాట్రిస్ట్ మొత్తానికి తీశాడు, బయటికి తీశాడు. ఏమిటి తీశాడంటే ఆల్ ది టైమ్ హీ వాజ్ ప్లానింగ్ ఫర్ ఎ బిజినెస్ అండ్ హీ వాజ్ డూయింగ్ డూయింగ్ ది బిజినెస్ ఆఫ్ కాఫీ షాప్. ఈ కాఫీ షాప్ నడపటానికి ముందు నడుస్తున్న సమయంలోనూ ఏంటంటే అతనిలో ఒక బిలీఫ్ సిస్టమ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఏంటా నమ్మకం. బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకమే కదా. ఏంటా బిలీఫ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఇన్ని షాపులు, ఇంత కాంపిటీషన్ ఉంది, ఈ కాంపిటీషన్లో నా కాఫీ షాప్ నడుస్తుందా అని. కాంపిటీషన్ ఉన్నదని తనే చెప్తున్నాడు కదా. కాంపిటీషన్ ఉన్నది అంటే అని చెప్పటం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నడవదని చెప్పటమే కదా. కాఫీ షాపు నడవదు, బిజినెస్ నడవదు అని చెప్పటమే కదా. తను తనకు తానే ఇది నడవదని చెప్పేసుకుని ఆ, సబ్ కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ చేసుకుని కాన్షియస్ మైండ్ తోటి ఇది అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అది చేద్దాము, స్టార్ట్ చేద్దాము, చూద్దాం, లెట్ మీ ట్రై మై లక్ అని చెప్పి షాప్ ఓపెన్ చేస్తున్నాడు. ఇది చాలాసార్లు చెప్పాను ఈ ఫినామినాని. ఏంటంటే ఈ ఫినామినా మనం బ్రేకు యాక్సిలరేటరు, ఇప్పుడు అంతా ఆటో గేర్ సిస్టమ్ వచ్చింది కదా, క్లచ్ తాలూకు ఇంపార్టెన్స్ పోయింది. అందుకని బ్రేక్ మీద కాలు ఒక కాలు, ఎక్సలరేటర్ మీద ఒక కాలు వేసామనుకోండి ఏమవుతుంది. ఎక్సలరేటర్ ఏమో స్పీడ్ పెంచడానికి ప్రయత్నిస్తుంది, తీసుకెళ్ళటానికి. బ్రేక్ ఏం చేస్తుంది, ఆపడానికి ట్రై చేస్తుంది. బ్రేక్ మీద ఎక్సలరేటర్ మీద కాలు సైమల్టేనియస్ గా, రెండు కాళ్ళు రెండిటి మీద సైమల్టేనియస్ గా వేస్తే ఆ బండి నడుస్తుందా. వి ఆర్ స్టాపింగ్ అవర్ సెల్స్ బై ప్రెస్సింగ్ ద బ్రేక్.
వీ వాంట్ టు ఎక్సెల్, వీ వాంట్ టు అడ్వాన్స్, స్పీడ్గా వెళ్ళాలనేమో ఎక్సలరేటర్ ప్రెస్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఆటో గేర్ సిస్టమ్ అండి చాలా బళ్ళకి ఏదో ఒకటే, ఒక్కాలే కదా పనిచేసేది. కాబట్టి అయితే ఎక్సలరేటర్ లేకపోతే బ్రేకు, ఈ ఆటో సిస్టమ్ తయారు చేసే వాళ్ళకి ఆమ్, నిజంగా చాలా విజడం ఉన్నట్లు లెక్క. రెండు ఒకేసారి చేయకుండా, ఇప్పుడు ఓల్డ్ సిస్టంలో ఏంటంటే రెండు ఒకేసారి చేయొచ్చు, రెండు కాళ్ళతో రెండు నొక్కొచ్చు. ఇప్పుడు అలా కాదు, ఒక కాలుతో సరిపోతుంది ఆటో గేర్ సిస్టంలో. ఒక కాలు కాబట్టి అయితే యాక్సిలరేటర్ నొక్కండి లేకపోతే బ్రేక్ నొక్కండి, రెండు ఒకేసారి నొక్కకండి. నొక్కడానికి వీలు పడదు, ఎందుకంటే ఒక కాలే పనిచేస్తున్నది అక్కడ, ఒక కాలునే ఉపయోగిస్తున్నారు. అలాగే మనల్ని మనం లిమిట్ చేసుకుంటున్నాము, మనల్ని మనం ఆపుకుంటున్నాము. ఈ ఫెయిల్డ్. అయితే ఆ, ఆయన సింపుల్గా చెప్పేశాడు. ఈ ఇట్లా జనసమ్మర్దంగా ఉన్నటువంటి ఏరియాలో నీకు నడవదని ఐడియా ఉంది కదా. అవును, జనం ఎక్కువ, షాపులు ఎక్కువ అండి, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అండి. అక్కడ రెండో చోట అక్కడ కూడా చూశాను కాంపిటీషన్ ఇక్కడ. అంటే కాంపిటీషన్ ఎక్కువ అనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ నీలో ఉండిపోయింది. కాంపిటీషన్ ఎక్కువ అనుకున్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు? అయినా స్టార్ట్ చేసావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదే జరుగుతుంది. కాంపిటీషన్ ఎక్కువ అంటే యు ఆర్ స్టాపింగ్ ది కస్టమర్స్ ఫ్రమ్ ఎంటరింగ్ యువర్ షాప్. అందుకని బిజినెస్ నడవలేదయ్యా అన్నాడు. ఏమిటి ఎందుకలా అంటే ఆయన చెప్తాడట. ఏం చెప్తాడు? ఇది కాంపిటీషన్ ఎక్కువ అని నువ్వు చెప్తున్నావు కదా. రైటే, కాంపిటీషన్ ఎక్కువే. బట్ యు సీ దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్. షాపులు అన్ని వరుసనే. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ షాపులు, ఒక మార్కెట్ ఉంటుంది, మార్కెట్లో ఉంటుంది. ఆ మార్కెట్లో అన్నీ అయ్యే ఉంటాయి. ఎలక్ట్రానిక్ షాపులు, ఢిల్లీలో తీసుకోండి సదర్ బజారు. సదర్ బజార్లో ఎలక్ట్రానిక్ షాపులు ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్, మొబైల్ రిలేటెడ్, ఒక పెద్ద ప్రపంచం. ఢిల్లీలో ప్రతిదీ అంతేలేండి. షాప్ మార్కెట్లు చాలా పెద్దవిగా ఉంటాయి, ఊరు అంత ఉంటాయి. ఒక టౌన్, మన ప్లేస్లో ఒక టౌన్ ఎంత ఉంటుందో ఒక షాపింగ్ ఇది మార్కెట్ అంత, టౌన్ అంత ఉంటుంది. సో అన్ని షాపులు ఒకే చోట ఉన్నాయి కదా. అయినా పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ బయింగ్, అండ్ మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ గెటింగ్ బిజినెస్. అది ఎలా సాధ్యం? సో ఆయన అన్నాడట, నీ ఎస్ఎంప్షన్, నీ బిలీఫ్ సిస్టమ్ తప్పు. ఎందుకంటే ఆల్రెడీ షాపులు అక్కడ ఉన్నాయి కాబట్టి బిజినెస్ ఉండదని ఏంటి? ఆ షాపులు ఎక్కువ ఉంటే, ఎక్కువ ఉన్న షాపు దగ్గరికి షాపులు ఎక్కడైతే ఒక చోట, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ ఏరియా, ఈ ఆ మొబైల్స్ అవి ఇవి అవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆ మధ్యన ఎప్పుడో చూశాను. ఆ షాపులు అన్నీ ఎక్కువ డాబా గార్డెన్స్ ఏరియాలో ఉన్నాయి. అదొక మార్కెట్ అయిపోయింది. పూర్ణ మార్కెట్ ఉంది, అదొక మార్కెట్ ప్లేస్. అందరూ అక్కడికే వెళ్తారు, ఎందుకని బోల్డెన్ షాపులు ఉన్నాయి కాబట్టి, వెరైటీ దొరుకుతుంది, కాంపిటేటివ్ ప్రైసెస్ దొరుకుతుందని అక్కడికే వెళ్తారు. ఓల్డ్ టౌన్ ఉంది, బంగారు కొట్లు ఉన్నాయి, కనక మహాలక్ష్మి టెంపుల్ వగేరా వగేరా. ఆ బంగారపు షాపులు బంగారం కొనుక్కోవాలంటే ఓల్డ్ టౌన్కి వెళ్తారు. ఎందుకని ఓల్డ్ టౌన్కి వెళ్తారు? వన్ టౌన్ అంటారు దాన్ని, పోస్ట్ ఆఫీస్ ఏరియా. వన్ టౌన్ బియాండ్ పూర్ణ మార్కెట్. వన్ టౌన్కి ఎందుకు వెళ్తారు? గోల్డ్ కొనుక్కోవడానికి మోస్ట్లీ. ఇప్పుడు ఏవో పెద్ద పెద్దవి వచ్చేసినాయి లేండి, వాటికి కూడా వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళటానికి కారణం ఏంటి? బోల్డ్ అని షాపులు ఉన్నాయి, ఎక్కడో చోట చూసుకుని చేయొచ్చేమో అని. సో అతను తిప్పికొట్టాడు. నీది ఆ, నీ బిలీఫ్ సిస్టము, నువ్వు అలా అనుకున్నావు, యాక్చువల్గా అది తప్పు. ఎలా అనుకోవాల్సిందంటే, ఎక్కువ షాపులు ఎక్కడైతే మోహరించి ఉంటాయో అక్కడ ఎక్కువ మంది కస్టమర్స్, దే అట్రాక్ట్ ది నంబర్ ఆఫ్ షాప్స్, ది మోర్ ది కస్టమర్స్ దే అట్రాక్ట్. ఎక్కువ షాపులు ఉన్న మార్కెట్ ఏరియాకి ఆ ఆ ఆ వస్తువులు కొనుక్కోవడానికి కస్టమర్స్ ఎక్కువ అక్కడికి వెళ్తారు. చిన్నప్పుడు కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాకి వెళ్ళేవాళ్ళం, అక్కడ దగ్గరికి. అక్కడికి వెళ్ళటం అంటే ఏంటంటే ఏదో సినిమాకి వెళ్ళిపోవచ్చులే అని. అయితే లీలమాల్లో ఇంగ్లీష్ సినిమాలు, లేకపోతే ఒకటి మార్కెట్ అయిపోతే శేషమాలు. దగ్గర దగ్గర చుట్టుపక్కల
కొద్దిగా ముందుకెళ్తే ఇంకా బోల్డ్ ఉన్నాయి, లక్ష్మీ టాకీస్, అప్సరా అని అవని ఇవని చాలా ఉన్నాయి. ఏ? లేకపోతే బీసెంట్ రోడ్కి వెళ్ళిపోవటం, బీసెంట్ రోడ్కి వెళ్తే బీసెంట్ రోడ్ నుంచి ఇటు వినోద టాకీసు, అటు అలంకార్ టాకీసు, ఇటు ఆ, లక్ష్మీ టాకీసు, అటు అప్సరా, ఓ వినోద టాకీసు, అన్నీ అక్కడే ఉన్నాయి చుట్టుపక్కల. వెళ్ళిపోయేవాళ్ళం. ఆ సెంటర్కి వెళ్తే ఆ, అదే మన బీసెంట్ రోడ్ ఏరియాకి వెళ్తే అక్కడి నుంచి ఎటు వెళ్ళినా ఇటు నవరంగ్ టాకీసు, ఇంకా ఇటు ఇటు వస్తే ఏ సినిమాకి ఏదో సినిమాకి వెళ్ళిపోవచ్చు కదా. చూసారా? సో నీ బిలీఫ్ సిస్టమ్ తప్పునైనా, నీ బిలీఫ్ సిస్టమ్ తప్పు. ఎక్కువ షాపులు ఉన్న చోటే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. కాబట్టి నీకున్నటువంటి బిజినెస్ టాలెంట్ టాలెంట్ తర్వాత నువ్వు ఆఫర్ చేసే సర్వీసు, ప్రోడక్టు, దీని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇచ్చే పబ్లిసిటీ, లేకపోతే నీ విజిబిలిటీ, వీటి మీద ఆధారపడి ఉంటుంది. నంబర్ ఆఫ్ షాప్స్ వల్ల కాదు, నువ్వు తప్పుడు బిలీఫ్ పెట్టుకున్నావు, అందుకని నువ్వు ఫెయిల్ అయిన ఆయన అని చెప్తాడు యాక్చువల్గా. అలా ఇంకొక ఎగ్జాంపుల్, ఆ, నాకేంటి పెళ్ళి అవటం లేదు, పెళ్ళి దాకా ఆల్మోస్ట్ పెళ్లి చూపులు అవుతున్నాయి, పెళ్లి చూపులు వస్తున్నాయి, ఆల్మోస్ట్ ఓకే అవుతుంది, ఓకే అయి ఓకే అయిపోయిన స్టేజ్లో పెళ్లి తప్పిపోతున్నది. అంటే మంచి భర్త నాకు 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 తెలిసిన వాళ్ళు వీళ్ళు చూస్తే వాడికి పెళ్ళైంది, వీడికి పెళ్ళైంది, వాడికి పెళ్ళైంది, మంచి వాళ్ళందరూ మంచి వాళ్ళందరూ కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అయిపోతున్నాయి, నాకు దొరకటం లేదు, భర్త దొరకటం లేదు, నాకు పెళ్ళి అవ్వటం లేదని ఒక వనిత, ఒక అమ్మాయి అనుకున్నది. అనుకుందాం. ఇది ఆ ఎగ్జాంపుల్ కాదులేండి, నేను జనరల్గా చెప్తున్నాను. అనుకుంటున్నదంటే అర్థం ఏంటి అంటే, మంచి వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఆ, అది ఇది వగేరా ఎవరు కనిపించలేదు. ఆ, కనిపించిన వాళ్ళేమో వాళ్ళు వాళ్ళు నాకు నచ్చట్లేదు వాళ్ళలో. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో స్వయంవరమే కదా మోస్ట్లీ. తీరా పరిచయం చేసుకుందాం అనుకుంటే వీడు వాళ్ళు ఏదో లోపం, వీళ్ళు ఏదో లోపం, వాళ్ళు ఏదో లోపం, సరైనోడు దొరకటం లేదు, మంచోళ్ళు సరైనోళ్ళు ఏమో కేవలం పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని బిలీఫ్ డెవలప్ చేసుకుందండి. ఆ అమ్మాయికి పెళ్ళి ఎందుకు అవుతుంది? నిజంగా సరైనోడితో అవదు. ఏవో డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళు, డ్రాబ్యాక్స్ ఉన్నవాళ్లే ఆమెకి పరిచయం అవుతున్నారు. ఆవిడ చూసి అబ్బో ఈ అబ్బాయిలో ఈ లోపం ఇది ఉంది, ఈడు నాకు సూట్ అవడు, వాడు నాకు సూట్ అవడు, వీడు నాకు సూట్ అవడు, వీడికి పెళ్ళి అవ్వదు. ఎందుకని అవ్వదంటే షీ షీ డెవలప్డ్ ఏ బిలీఫ్ సిస్టమ్. ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుని ఉంది ఆల్రెడీ. ఏంటి, మంచోళ్ళు చక్కని చక్కని నాకు నచ్చిన వాళ్ళు, నాకు అనువైన వాళ్ళు, వాళ్ళకి అయిపోయిన పెళ్ళిళ్ళు, తీరా తప్పకంకి ఇవన్నీ దొరికినాయి అని ఇప్పుడు పరిచయాలు అయ్యే వాళ్ళందరూ కూడా అంత ఏం కాదు, మంచోళ్ళు దొరకటం లేదు, మంచోళ్ళు అయిపోయారని. కానీ అది బిలీఫ్ సిస్టమ్ తప్ప, రైటా అంటే తప్పే. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు పెళ్లి చేసుకో పెళ్లి కావలసినటువంటి యువకులు? ప్రపంచం వదిలేయండి, దేశంలో ఎంతమంది ఉన్నారు? దేశం వదిలేయండి, మనం ఉన్న రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? రాష్ట్రం కూడా వదిలేయండి, మనం ఉన్నటువంటి మనం మనం ఉన్నటువంటి ప్రపంచం చుట్టూ ఎంతమంది ఉన్నారు? మనం ఉన్న ఏరియా, లేకపోతే టౌన్, విలేజ్, డిస్ట్రిక్ట్, ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మంచి వాళ్ళందరూ అయిపోయారు అనుకోవటం, ఉన్నోళ్ళందరూ సూట్ అవ్వరని అనుకోవటం రాంగ్ బిలీఫ్ సిస్టమ్. సో ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మన జీవితాన్ని మనం శాసిస్తున్నాం అన్నమాట. మనకు కావాల్సింది మా అక్కడ కోరుకున్న కోరుకున్నది మనం అనుకున్న విధంగా జరగటం లేదు. ఎందుకంటే సి ఇన్ లైఫ్ వాట్ యు గెట్ ఈజ్ వాట్ యు బిలీవ్. ఓపరా విన్ఫ్రే గారు కూడా చెప్పేశారు ఆవిడ బర్త్డే టైంలో. ఆవిడ ఇంత పాత వీడియోలో ఎప్పుడో చెప్పాను, ఆవిడ కూడా చెప్పేసింది. బిలీఫ్ గురించి నేను చాలా వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే కొద్దిగా రిఫైన్మెంట్ ఇది. ఇది ఈ రిఫైన్మెంట్ అందుకని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే
మనం ఒక కకూన్ని క్రియేట్ చేసుకుంటున్నాం, మన చుట్టూ ఒక వలయాన్ని సృష్టించుకుంటున్నాము. ఆ వలయాన్ని సృష్టించుకుని ఆ వలయంలో ఉంటున్నాం. నేను ఇది చేయలేనేమో, ఇది నా కోసం కాదు, నా వల్ల కాదేమో, నేను ఇన్వెస్ట్మెంట్, నేను ఏది కొంటే ఏ షేర్ కొంటే ఆ షేర్ పడిపోతుంది, బహుశా మేబీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఆర్ కప్ ఆఫ్ కాఫీ. ఇది బిలీఫ్ సిస్టమే కదా. అదేం కానక్కర్లేదు, నేను కొన్నాక పడిపోద్ది, నేను అమ్మితే పెరిగిపోద్ది, అమ్మిన తర్వాత పెరిగిపోద్ది. ఇది బిలీఫ్ సిస్టమే. ఇట్ హ్యాపెన్స్. పర్టికులర్లీ ట్రేడర్స్ తీసుకోండి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు మోస్ట్లీ దే విల్ బి లూజింగ్. మోస్ట్లీ. వై దే ఆర్ లూజింగ్? వెరీ సింపుల్. దే థింక్ దే కాంట్. దే థింక్ ఇట్ ఈస్ నాట్ దేర్ కప్ ఆఫ్ కాఫీ. అలాంటి బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసేసుకుని లోపల పెట్టేసుకుని సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేసుకుని, ఏమో ఇది నా వల్ల కాదేమో, ఇది పెరుగుతుంది అనుకుంటే తగ్గుతున్నది, తగ్గుతుందా అంటే పెరుగుతున్నది, లేకపోతే నేను స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతున్నది, మోస్ట్లీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఆ? స్టాప్ లాస్ పెట్టినప్పుడేమో హెవీ లాస్ అయిపోతున్నది. మేబీ నాకు, నేను అసెస్ చేయలేకపోతున్నానేమో మూమెంట్ని, లేకపోతే నాకు చార్ట్ రీడింగ్ తెలియటం లేదేమో, లేకపోతే నాకున్న టెంపర్మెంటు ఈ ట్రేడింగ్కి సూట్ అవ్వదేమో. నాకు ఈ ట్రేడింగ్ టెంపర్మెంట్ డిఫరెంట్గా, స్కిల్ డిఫరెంట్గా ఉంటుంది, నా దగ్గర ఆ స్కిల్ లేదేమో, అందుకనే నేను నష్టపోతున్నాను, అందుకనే నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను అనేటటువంటి ఆలోచన పెట్టుకున్నారు అనుకోండి. పెట్టుకుంటారు. పెట్టుకుని లోపల పెట్టేసుకుని ఏదో స్టేజ్లో ట్రేడింగ్ చేస్తూ చేస్తూ ఆ, ఆలోచిస్తూ సింహావలోకనం చేసుకుంటూ ఒంటరిగా ఉన్నప్పుడు, కామ్గా ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తుంటారు. కామ్గా ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు టక్కని పట్టేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. కూల్గా కామ్గా ఆలోచించామనుకోండి ప్రశాంతంగా, సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని గ్రాప్ చేసేసి పట్టుకొని లోపల పెట్టేసుకుంటుంది. పెట్టేస్తే దానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసుకుని, ఆ అబ్బాయి, నువ్వు ట్రేడింగ్లో సంపాదించలేవు. ఎందుకు సంపాదించలేవు? నీ స్టాప్ లాస్ హిట్ అవుతుంటాయి, స్టాప్ లాస్ పెట్టకపోతే హెవీ లాస్ వచ్చేస్తుంది. నీ చార్ట్ ట్రేడింగ్ అది నీకు కుదరటం లేదు. ఎలా చేస్తే, ఏమి చేస్తే డబ్బులు సంపాదిస్తాము ట్రేడింగ్లో, అది అర్థం కావటం లేదు. నువ్వు అనుకుంటున్నావు, నేను నాకు ఏం చేస్తే, ఏంది ఎట్లా ఏం చేస్తే నేను ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తాను? ఆప్షన్స్ చేస్తే డబ్బులు సంపాదిస్తానా, ఫ్యూచర్స్ చేస్తే సంపాదిస్తానా, లేకపోతే కవర్డ్ కాల్ చేస్తే సంపాదిస్తానా, ఏం చేస్తే సంపాదిస్తాను? ఏది నాకు సూట్ అవుద్ది? నాకు తెలియటం లేదు, నాకు అర్థం కావటం లేదు అని అనుకున్నాడు తను. తనకు అర్థం కావట్లేదు కాబట్టి అయోమయ స్థితిలో ఉన్నానని తనే చెప్పుకుంటున్నాడు కాబట్టి అదే జరుగుతున్నది. తనకు అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు, ఎప్పుడు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాడు. లేదా అప్పుడప్పుడు వస్తుంటే అప్పుడప్పుడు పోతుంటే, పోయేది ఎక్కువ వచ్చేది తక్కువ. సో నేను ఇది చెప్పానంటే, చెప్పడం చాలా తేలికండి, అంత ఈజీగా చెప్పేశారు. అదేం కాదంటారు, ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు. అదే, అదేం కాదు కాదు అదే. ఎందుకని? ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇఫ్ దే కెన్, సో కెన్ యూ. సో ఇలా ఏంటంటే, నాకు ఉద్యోగం రాదేమో, నేను రిటర్న్ టెస్ట్లు క్వాలిఫై అవ్వలేనేమో, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేనేమో. అంటే రిటర్న్ టెస్ట్ వరకు బాగానే వస్తున్నది కానీ ఇంటర్వ్యూలు ప్రాపర్గా చేయలేకపోతున్నాను, బహుశా చేయలేనేమో, ఐఎమ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్, నాకు జాబ్ రాదేమో అనుకుంటాడు. అనుకుందాం, జాబ్ రాదేమో అనుకున్నవాడికి జాబ్ ఎందుకు వస్తుంది? నాకు వద్దు, వద్దు అనేవాడికి వస్తుందా? నో బడీ షల్ సేవ్ మీ, ఐ షల్ బి, ఐ విల్ బి డ్రౌనింగ్ అన్నవాడిని రక్షించడానికి ఎవరు వెళ్తారు? చూసారా? రాంగ్ స్టేట్మెంట్ కదా. నేను మునిగిపోవాలని కృతనిశ్చయంతో ఉన్నాను, నన్ను ఎవరో సేవ్ చేయడానికి నా దరిదాపులకు కూడా ఎవరు రాకండి అన్న అన్న ఇంగ్లీష్ వాడాడు. అతని ఉద్దేశం పాపం, ఎవరన్నా నన్ను ఎవరు రక్షించరా, రక్షించండి, నేను మునిగిపోతున్నానని చెప్తున్నాడు. అతను చెప్పాలనుకున్నది అది, చెప్పింది వేరు. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ విల్కి షల్కి డిఫరెన్స్ తెలియక అలా వాడి మునిగిపోతుంటే, లక్కీగా ఎవరో పట్టుకున్న, అయినా కానీ పట్టుకుని ఎవరో సేవ్ చేశారులేండి పాపం అతను ఫైనల్గా. ఏంట్రా బాబు, నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే, లేదు 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 లేదంటే, మరి నువ్వు ఇలా అన్నావుగా అంటే, ఓకే, నాకు, నా ఉద్దేశం అది, ఇలా అన్నానా, దాని అర్థం అదా. అప్పుడు ఇంగ్లీషు రాక విల్కి షల్కి యూసేజ్ డిఫరెన్స్ తెలియక చేసిన పొరపాటు, లక్కీగా బతికాడు అట్లా అన్నమాట. సో దీనికి రెమెడీ ఏంటంటే, రెమెడీ చెప్తారు. ఏంటి రెమెడీ అంటే,
నీ మనసులో నీకు కలిగే ఆలోచన ఫలాంది కావాలని కోరుకుంటున్నారు అనుకుందాం, బాగానే ఉంది. ఇది దానికి ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి అని ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి వాంట్స్ ఏ జాబ్, గ్రూప్ వన్ సర్వీసు కొట్టేయాలి, గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోవాలి అనుకుంటాడు. గ్రూప్ వన్ సర్వీసు స్టేట్ లెవెల్ గ్రూప్ వన్ ఆఫీసర్ మంచి పోస్ట్ కదా. మరి అయితే గ్రూప్ వన్ ఆఫీసర్కి ఆ, అబ్బో, పై లెవెల్లో రికమెండేషన్లు కూడా ఉంటాయి. రిటర్న్ టెస్ట్ కూడా, రిటర్న్ టెస్ట్లో కూడా మేనేజ్ చేస్తారు, చేయగలరు. తర్వాత ఇంటర్వ్యూ కష్టం, లేకపోతే కాంపిటీషను గట్టిగా ఉంటుంది, లేకపోతే నేను ఫార్వర్డ్ క్యాస్ట్ కదా, ఓపెన్ కాంపిటీషన్ కదా. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఈజీ, నాకు రిజర్వేషన్ లేదు కదా. అంటే ఏంటి చేస్తున్నాడు ఇక్కడ? తనే ఇప్పుడు ఏనుగు శుభ్రంగా స్నానం చేసి వచ్చి మట్టి ముఖం మీద ఒళ్ళంతా పోసుకుంటుంది కదా బయటకు వచ్చి, అలాగే తనకి గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని ఉంది. కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ అవటానికి ఏమేమి అవరోధాలు ఉన్నాయి, ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి, ఇంపెడిమెంట్స్ ఏంటి, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకున్నవాడు సక్సెస్ఫుల్ అవుతాడా? సాధిస్తాడా? ప్రాబ్లం గురించి ఆలోచించేవాడు ఎలా సాధిస్తాడు? సాధించలేడు కదా. ఆ, ఓపెన్ కాంపిటీషన్ ఓకే, సో వాట్? ఓపెన్ కాంపిటీషన్లో చాలా మంది పాస్ అవుతున్నారు కదా. చాలా మంది ఓపెన్ కాంపిటీషన్లో కూడా సెలెక్ట్ అవుతున్నారు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెవలప్ చేసుకున్న మనం మనం అనుకున్నది సాధించటానికి దానికి ఏమేమి అవరోధాలు ఉన్నాయో, ఏమేమి లిమిటేషన్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే అవన్నీ ఆలోచిస్తే ఏంటంటే మనల్ని మనం జస్టిఫై చేసుకుంటున్నాం. వై ఐ మే నాట్ బికమ్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్, అంటే నేను ఎందుకు గ్రూప్ వన్ ఆఫీసర్ అవలేనంటే ఇగో ఈ కారణాలు. అంటే జస్టిఫికేషన్ చేయటం మానేయాలి. డోంట్ ట్రై టు జస్టిఫై. కారణాలు కొత్తగా వెతికి పెట్టొద్దు. రెండు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. తర్వాత యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. నేను ఇక్కడ సొల్యూషన్ ఆస్పెక్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, అటెన్షన్ పే చేయండి. ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, ఓపెన్ కాంపిటీషను, రిజర్వేషన్ లేదు అని అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ ఏ బిలీఫ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ ఫ్యాక్ట్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇలా అనుకుంటున్నాను కదా, అది బిలీఫా ఫ్యాక్టా? అది బిలీఫ్ అయితే పక్కన పెట్టేయాలి, రివర్స్ ఇట్. అది ఫ్యాక్ట్ అనుకో, అది ఫ్యాక్ట్, ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నావు అది ఫ్యాక్ట్ అని, ఇప్పుడు ఇంకా దాన్ని ట్రై చేయొద్దు ఇంకా, ఎందుకంటే యూ డోంట్ గెట్ ఇట్. నో నో నో, బిలీఫ్ కాదు ఇది, ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ కాదు ఇది, బిలీఫ్ మాత్రమే. తునాతునకలు చేసి కొట్టిపారేసి ఇది బిలీఫ్ సిస్టమ్. ఐ రివర్స్ ఇట్, ఐ రిజెక్ట్ ఇట్. బిలీఫ్ సిస్టమ్ని నెగేట్ చేయటం, రిజెక్ట్ చేయటం, రివర్స్ చేయటం ప్రాక్టీస్ చేయాలి. నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, కానీ నా అవసరానికి సరిపడా సంపాదించలేకపోతున్నాను. చాలా కష్టపడుతున్నాను, నా అవసరానికి సరిపడా సంపాదించలేకపోతున్నాను అని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు అనుకోండి. తదాస్తు దేవతలు తదాస్తు అంటారు కదా. అవసరానికి సరిపడా సంపాదించలేడు. ఇంకో జోక్ ఏంటంటే, అతని అవసరాలు పెరిగిపోతాయి. అతను ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, అతని అవసరాలు 60,000, 70,000, 80,000కి వెళ్ళిపోతాయి. హీ ఆల్వేస్ లివ్స్ లైఫ్ ఇన్ షార్టేజ్. వరల్డ్ ఈజ్ అబండెంట్ ఇన్ వెల్త్ కదా, ఎందుకు సంపాదించలేవు? అతను, అది ఫ్యాక్ట్ కాదు, ఎందుకంటే బోల్డ్ మంది బోల్డ్ అని సంపాదిస్తున్నారు. ఇఫ్ దే కెన్, సో కెన్ యూ. నువ్వు కూడా సంపాదించగలవు. ఆ కాన్ఫిడెన్స్ అది డెవలప్ చేసుకోవాలి, విల్ పవర్. రెండు, అది ఫ్యాక్టా? ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కాదు కదా, బిలీఫ్ మాత్రమే. నువ్వు అలా అనుకుంటున్నావు. నువ్వేమనుకోవాలి? రివర్స్. సెల్ఫ్ టాక్ రివర్స్. ఏంటి రివర్స్? ది వరల్డ్ ఈజ్ అబండెంట్ ఇన్ వెల్త్ అండ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. దట్ టు ఐఎమ్ ఏబుల్ టు డూ
సంథింగ్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్ మనీ, అండ్ ఐ కెన్ ఆల్సో ఇంక్రీజ్ మనీ, ఎర్నింగ్ మనీ అంటే నా అవసరాలకు మించి నేను డబ్బులు సంపాదించగలను. బిలీఫ్ సిస్టమ్ ఎలా మార్చుకోవాలంటే, నా అవసరానికి మించి ఐ ఎర్న్ మోర్ దెన్ ఎనఫ్ మనీ టు మీట్ ఆల్ మై ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. ఐ ఎర్న్ మోర్ దెన్ ఎనఫ్ మనీ టు మీట్ ఆల్ మై ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. ఇది నేను చాలా కాలం ప్రాక్టీస్ చేశానండి. ఐఎమ్ అబండెంట్ ఇన్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. చాలాసార్లు చెప్పాను కదా ఈ విషయం. ఐఎమ్ అబండెంట్ ఇన్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఐ ఎర్న్ మోర్ దెన్ ఎనఫ్ మనీ టు మీట్ ఆల్ మై ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. అంటే నాకు చాలా చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉండేవాడిని. దాన్ని వన్స్ ఐ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్ దట్ ఈస్ పనిషింగ్ మీ, ప్రివెంటింగ్ మీ ఫ్రమ్ గెటింగ్ వాట్ ఐ వాంట్. అక్కడి నుంచి రివర్స్ మొదలు పెట్టాను. మొదలు పెడితే ఏమైంది? ఎప్పుడైనా షార్టేజ్ అనిపించినా, ఎందుకు రాదు, వస్తుంది కదా. ఏంటిది? ఇప్పుడు 40 లక్షలు కావాలి. ఎట్లాగా 40 లక్షలు ఎట్లా జనరేట్ చేయాలి? అట్లీస్ట్ 35 అన్నా కావాలి. 30 కావాలి అట్లీస్ట్. ఎలా జనరేట్ చేయాలి? అవుతుందా? నా వల్ల అవుతుందా? చేయగలుగుతానా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ అని అనుకున్నాను అనుకోండి. ఐఎమ్ లిమిటింగ్ మై ఎబిలిటీస్. ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాను. అంత పెద్ద అమౌంట్ 2 నెలల్లో 2 నెలల్లో జనరేట్ చేయాలి. చేయగలుగుతానా? కష్టమేమో అని అనుకున్నాను అనుకోండి, అవదు. లేదు లేదు, కావాలి, తప్పదు. 30 lakhs కనీసం జనరేట్ చేయాలి, తప్పదు. లెట్ మీ డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ మై హ్యాండ్ అని అనుకున్నాను అనుకోండి. అనుకుని మూవ్ అయ్యాను అనుకోండి, వాట్ హ్యాపెన్స్ అండి? ఏమవుతుంది? నా దగ్గర సర్ప్లస్ లేదే. కాస్త కోస్త ఉంటే అది సరిపోదు, పెద్ద అమౌంట్ కదా. 30 లక్షలు కనీసం కావాలి. ఓవరాల్గా 40 కావాలి, కనీసం 30 కావాలి కదా అని నేను అనుకుంటే, ఎలా అవుతుంది? అవుతుందా ఇది? జరిగే పనేనా అని అనుకుంటే అది అవదు కదా. కావాలి, చూద్దాం, లెట్ మీ మేక్ ఎన్ అటెంప్ట్. అవ్వకూడదనే ఉంది, ఎందుకు అవదు, చూద్దాం అని కాన్ఫిడెన్స్ తోటి, ధైర్యంతో నేను మూవ్ అయ్యాను అనుకోండి, ఏమవుతుంది? ఐల్ గెట్ ఇట్. మీకు లైవ్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2022లో నీకు ఐ హ్యాడ్ టు ఎక్వైర్ సమ్ ప్రాపర్టీ. ఎక్వైర్ అంటే బయ్యే బయ్యింగే చెప్పాలి ఒక రకంగా. అది 2 నెలల్లో చేసేయాలి. ఐ హ్యావ్ టు జనరేట్ సమ్ బిగ్ అమౌంట్. అయితే బిగ్ అమౌంట్కి ఆ బిగ్ అమౌంట్కి ఎట్లాగా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు జనరేట్ దట్ మచ్ బిగ్ అమౌంట్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు జనరేట్ దట్ మచ్ బిగ్ అమౌంట్? దట్ వాజ్ ఎ క్వశ్చన్. దట్ వాజ్ ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్. దట్ వాజ్ ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్. అయితే there are two courses of action with me. Either to believe that I can do it, let me explore all the possibilities. ఒకటి. రెండోది, ఎంత జరిగే పని కాదు, అంటే సోర్సెస్ ఏమి కనిపించడం లేదు, అప్పులు కూడా చేయలేము. అప్పులు కూడా చేయలేము నిజానికి. పెద్ద అమౌంట్లు అయితే ఎవరిని అడుగుతాం? అడగం, అడగలేము. తర్వాత అప్పులు చేయటం, అప్పులు తీర్చడం, ఈ రకమైనటువంటి పని మన బిజినెస్ చేస్తే అది నార్మల్, కానీ అది లేదు.
అప్పులు చెయ్యము, చేయటం లేదు, అప్పులు చేసే పద్ధతి లేదు, ఆలోచన లేదు. మరి జనరేట్ చేయాలి ఎలాగా? వెరీ సింపుల్. ఇది కష్టం అనుకుంటే అది కష్టమే. లేదు, అయిపోతుంది, వీలు పడుతుంది. లెట్ మీ ట్రై, లెట్ మీ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్. ఎట్లా అవుతుందో తెలియదు కానీ మొత్తానికి అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్? ట్రస్ట్ మీ. ఇన్ 2022 ఫిబ్రవరి, 2022 ఫిబ్రవరిలో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఫిబ్రవరి మార్చిలో ఐ హ్యాడ్ టు జనరేట్ బిగ్ అమౌంట్. నేను అక్కడ కమిట్ కూడా అయిపోయాను. సో బై సో అండ్ సో డేట్, అదే 2 నెలలు, ఈ 2 నెలల్లో ఈ అమౌంట్ ఇచ్చేసి తీసుకుంటాను. అంటే ప్రాపర్టీ ఎక్వైర్ చేయాలి, తప్పదు, చాలా ఇంపార్టెంట్. 2 నెలల్లో నేను సెటిల్ చేసేస్తానని అక్కడ కమిట్ అయ్యి వచ్చేసాను. ట్రస్ట్ మీ. నాకు అయితే ఏంటంటే, నేను పరిపూర్ణంగా అంటే ఆ, నేను నేను నార్మల్గానే ఉన్నాను. మా ఇంట్లో అయితే కమిట్ అయ్యి వచ్చేసాడు, ఏంటి, ఈజ్ ఇట్ పాసిబుల్, హౌ, ఏమవుద్ది, అవుతుంది, ఎట్లా అవుతుంది, అవుతుందా అన్న సంశయం ఉంది ఖచ్చితంగా. మా ఇంట్లో వాళ్ళకే కాదు, మా ఫ్రె ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ కాదు కానీ రిలేటివ్స్, అదేలే, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఖచ్చితంగా ఇలాంటి డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి నా జనరేట్ చేయగలుగుతాడా అని. ట్రస్ట్ మీ, 2 నెలల్లో కాదు కానీ 2.5 3 నెలల్లో నేను జనరేట్ చేశా. ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. చాలా అంటే కొద్దిగా అప్పు చేయవలసి వచ్చింది, చాలా తక్కువ అమౌంట్, చాలా చిన్న అమౌంట్. టు బి ఆన్ సేఫ్ సైడ్ అని తీసుకున్నాను యాక్చువల్గా. చిన్న అమౌంట్ మాత్రమే అప్పు తీసుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది మనీ ఐ వాజ్ ఏబుల్ టు జనరేట్. హౌ అంటే దానికి చెప్పడం కష్టం. ఐ గాట్ ఇట్ బికాస్ ఐ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ లిమిటింగ్ బిలీఫ్. లిమిటింగ్ బిలీఫ్ పెట్టుకోలేదు, అవుతుందా ఇది, ఎలా అవుతుంది అంత ఆలోచించలా. అవుతుంది, ఏదో రకంగా అవుతుంది, చూద్దాం, ఏదో చూద్దాం, ఏంటి చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఎట్లా ట్రై చేయాలి, ఏంటి అనేది ఆలోచించాను తప్ప, ఇది అవుద్దో అవ్వదో, అవ్వదేమో, నేను అనవసరంగా కమిట్ అయిపోయాను, ఇప్పుడు ఎలాగా అన్నది ఆలోచించలేదు. దిస్ ఈజ్ అ లైవ్ రియల్ ఎగ్జాంపుల్. సో మనకి మనకి లిమిటింగ్ బిలీఫ్స్ మనమే మన అవరోధాలని మనమే సృష్టించుకుంటుంటాము, ఓ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుని. దాని నుంచి బయటపడితే మనం సాధించుకుంటాం. దానికి ఏంటంటే సింపుల్గా, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది ఫ్యాక్టా, నిజమా, లేకపోతే బిలీఫా, నేను అలా నమ్ముతున్నానా, యాక్చువల్గా అది నిజమా, నిజమైతే ఓకే, పక్కన పెట్టేయటమే, కాదు నేను అనుకున్నది కరెక్టే, నిజమే, బెటర్ నాట్ టు ట్రై. లేదు లేదు, ఇది నేను నమ్ముతున్నాను ఇలా అని, ఇది నిజం కాదు అనుకున్నప్పుడు అది వీలు పడుతుంది. ఇట్ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ దట్ రన్స్ యువర్ లైఫ్ అని నేనంటే, మీరు మీలో చాలామంది ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మరి ఈ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవటానికి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, ఇది ఫ్యాక్టా లేకపోతే బిలీఫా అనేది అనలైజ్ చేసుకోవాలి. వై ఐఆమ్ జస్టిఫైయింగ్ దిస్. ఒకవేళ అది బిలీఫ్ సిస్టమ్ అనుకోండి, ఇది నాకు అవ్వదు, నా వల్ల కాదు, లేకపోతే కాంపిటీషన్ ఎక్కువ, లేకపోతే నా దగ్గర అంత స్కిల్ లేదు, లేదా నా దగ్గర అన్ని డబ్బులు లేవు, లేకపోతే నేను ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నాను, రిజర్వేషన్ లేదు నాకు అన్నటువంటి డెవలప్ ఎప్పుడైతే, లేకపోతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ సూటబుల్ గై ఫర్ మ్యారేజ్ అనే ఆ అమ్మాయి అనుకుంటూ, ఇలాంటివి ఎప్పుడైతే అనుకునేటప్పుడు వెంటనే నెగేట్ చేయగలగాలి. ఇది ఎందుకు జస్టిఫై చేసుకుంటున్నాను, వై ఐఎమ్ జస్టిఫైయింగ్, ఇలా ఎందుకని నన్ను సమర్థించుకుంటున్నాను, అది సింహావలోకనం చేసుకోవాలి. క్రిటికల్గా దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుని, నో నో నో, ఇది ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్ నేను పెట్టుకుంటున్నాను, అది కాదు. బోల్డ్ మంది అబ్బాయిలు ఉన్నారు, నాకు తగ్గవాడు
దొరుకుతాడు. నాకెందుకు అవ్వదు పెళ్ళి, నాకేం తక్కువ అన్న విషయం ఆ అమ్మాయి మా మైండ్లోకి రావాలి. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ బిలీఫ్, లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కువ మంది ఏంటంటే జీవితంలో ఎప్పుడో ఎక్కడో ఓడిపోయిన వాళ్ళు, చాలా సందర్భాల్లో ఓడిపోయిన వాళ్ళు, ఓడిపోయి తిరిగి లేవని వాళ్ళు, వాళ్ళలో కరడు కట్టినటువంటి నిరుత్సాహం ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. లేకపోతే లో కాన్ఫిడెన్స్ లెవెల్స్లో బతుకుతారు. అందువలన వాళ్ళు బిలీఫ్ సిస్టమ్కి బానిస అయిపోతారు. అయిపోయి ఇంతే నాకు ప్రాప్తం, ఇది నేను చేయలేను, అది నేను చేయలేను, అది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది కాదేమో, అది కాదేమో, అది ఎందుకు కాదో కూడా ఎక్కువ ఆలోచించి చెప్తారు. అంటే ఇంపాసిబుల్ థింగ్స్ ఉండవని కాదు, ఇంపాసిబుల్ థింగ్స్ ఉంటాయి, అది ఫ్యాక్ట్. ఇప్పుడు సంథింగ్ బిగ్ ఈజ్ దేర్, సంథింగ్ బిగ్ ఈజ్ దేర్, ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. ఈ నదిని ఈ చివరి నుంచి ఆ చివరికి ఈదాలి. ఈత రాదు, రైట్ నౌ రాదు, వచ్చిన కొద్దిగా వచ్చు. ఆ, ఈ చివరి నుంచి ఆ చివరికి నదిని ఈదటం అనేది కొట్టుకుపోతాం. నది అంటే మూవ్ అవుతుంది కదా కొంచెం ఫాస్ట్గా, కొట్టుకుపోతాం. అవును, నాకు వచ్చిన ఈత తక్కువ, నాకు వచ్చినటువంటి ఈ ఈత ప్రజ్ఞ ప్ర ఆ, తోటి నేను ఈ చివరి నుంచి ఆ చివరికి ఈదలేను, ఇది ఫ్యాక్ట్. నేను ట్రై చేస్తే మునిగిపోతాను. అవును, నిజంగానే మునిగిపోతాడు. అక్కడ బిలీఫ్ సిస్టమ్ కాదు, బిలీఫ్ కాదు, అది అది ఫ్యాక్ట్. చూసారా? అట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఇది బిలీఫా ఫ్యాక్టా. మోస్ట్ ఆఫ్ ది బిలీఫ్స్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వి థింక్ యాజ్ లిమిటేషన్ ఆర్ యాక్చువల్లీ బిలీఫ్స్ కానీ ఫ్యాక్ట్స్ కావు. అక్కడ నెగేట్ చేసుకోవాలి సెల్ఫ్ టాక్. ఇది అలా కాదు, అలా ఎందుకు కాదు, ఇలాగే, నేను ఎందుకు చేయలేను, చేయగలను, నాకెందుకు కాదు, అవుతుంది, లెట్ మీ ట్రై. ఓకే. సో నెక్స్ట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే వై ఇట్ ఆఫెన్ హ్యాపెన్స్ అంటే, ఇట్ హ్యాపెన్స్ విత్ పీపుల్, జాగ్రత్తగా వినండి, హూ డోంట్ లవ్ దెమ్సెల్స్. లవ్ అంటున్నారు ఏంటి అని అంటారా? అంటే ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, వెన్ యూ లవ్ యువర్ ఎబిలిటీస్, వెన్ యూ లవ్ యువర్ కేపబిలిటీస్. చూసారా? సో మీ మీద మీకు నమ్మకం అంటే ఏంటంటే ఆ, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎప్పుడైతే ఇది నా వల్ల అవదు, అది నా వల్ల కాదు, ఇది నా వల్ల అవుతుందా, ఇది ఇది నా వల్ల అయ్యే పని కాదు అని అంటే మిమ్మల్ని మీరు తక్కువగా ఎప్పుడైతే ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారో, మనల్ని మనం ఎప్పుడైతే తక్కువగా అంచనా వేసుకుంటామో, అక్కడ లిమిటింగ్ బిలీఫ్స్ ఎక్కువైపోతాయి. తర్వాత మనం ఈ బిలీఫ్ సిస్టంలోకి, ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. లవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద రియల్ ఇన్వెస్ట్మెంట్. మన మీద మనకి అఖండమైనటువంటి అబండెంట్ కాన్ఫిడెన్స్. లవ్, లవ్ యువర్ సెల్ఫ్. పరిపూర్ణంగా కాన్ఫిడెన్స్ తోటి, విత్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నప్పుడు అవరోధాలు వస్తాయి, వచ్చినా తొలగిపోతాయి. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అవరోధాలు వస్తాయి, అవి మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇఫ్ యూ థింక్ యూ కెన్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. సో సీక్రెట్ ఏంటంటే నంబర్ వన్,
మనము ఏదైతే అవుతుంది లేదా అవ్వదు అని అనుకుంటున్నామో అది మన నమ్మకమా, కేవలం నమ్మకమా, లేకపోతే నిజమా, అది చెక్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే ఇది నేను బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటున్నాను, ఇది నిజం కాదు అనుకున్నప్పుడు దాన్ని నెగేట్ చేసి మన ఆలోచన విధానం మార్చాలి. అది అలా కాదు, ఇలా కాదు, నేనెందుకు ఈదలేను, నేను అక్కడ ఈదాను, ఇక్కడ ఈదాను, ఇన్ని చోట్ల ఈదాను, కాబట్టి ఇక్కడ కూడా ఈదగలను. ఆల్రెడీ ఇలా ఈత వచ్చు అనుకోండి, రెండు మూడు చోట్ల ఈదాడు అనుకోండి, కాస్త కాలువలు అవి ఇవి గట్టిగా బాగానే, ఆ, నేను ఈ నదిని ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళగలను. ఇది ఎంత పెద్ద నది, అంత పెద్దదేం కాదు కదా. అది అంటే ఈతొచ్చు, అప్పుడప్పుడు రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఈదాడు, అప్పుడు అప్పుడు ఇది ఈదటానికి ఎందుకు సంశయించడం, ఆలోచించడం, అట్లా అన్నమాట. ఒకటి ఫ్యాక్టా లేకపోతే కేవలం బిలీఫా అన్నది నిర్ధారణ చేసుకుని, ఎప్పుడైతే అది ఫ్యాక్ట్ కాదు బిలీఫే అనుకున్నప్పుడు దాన్ని నెగేట్ చేయాలి. అంటే మనకి సెల్ఫ్ టాకు, అంటే మనల్ని మనం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? నేను ఇది అలా కాదు, అది బిలీఫ్ సిస్టమ్, అది తప్పు, తప్పుడు బిలీఫ్. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఇలాగా జరుగుతుంది, ఇది ఇలా పాసిబుల్ అని. రెండవది ఏంటంటే యూ షుడ్ డెవలప్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద బిగ్ ఇన్వెస్ట్మెంట్. అసలు రియల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే డబ్బులు కాదు. రియల్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్కి డబ్బులు కాదు. మన మీద మనకి నమ్మకం ఉండటం, మనల్ని మనం నమ్మటం, మన మీద మనకు నమ్మకం ఉండటం, సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు దాన్నే. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవటం మానేస్తారో అప్పుడు మీకు కావలసినవి, కోరుకున్నవి సాధించగలుగుతారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. యూ కెన్ డూ బెటర్, యూ కెన్ డూ మచ్ మోర్. బికాస్ ప్రతి వ్యక్తిలోనూ ఆ డివినిటీ ఉంది. ఆ డివినిటీని మనం ఏం చేస్తున్నామంటే లిమిటింగ్ బిలీఫ్స్ ద్వారా కప్పేస్తున్నాం, సప్రెస్ చేసేస్తున్నాం. అలా సప్రెస్ చేయకుండా జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా అని, ఆయన పేరు గుర్తు రావటం లేదు. ఆయన జనరల్గా కామెడీ టైపు మామూలు పాటలు రాసేవాడు, కానీ చాలా గొప్ప పాట రాశాడు. దొంగరాముడు ఏదో, పంటరాముడు దొంగరాముడు, రామారావు గారి సినిమా. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా అని చెప్పింది అందుకే. కాబట్టి యు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యు లవ్ యువర్ సెల్ఫ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నా బతికింతే, నా వల్ల ఏం కాదు, ఇంతకన్నా నేను ఎక్కువేం చేయలేను, అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అంటే యు ఆర్ లుకింగ్ అట్ ది ప్రాబ్లం సైడ్ కదా. ప్రాబ్లం సైడ్ చూడటమే కాకుండా ఒక బిలీఫ్ సిస్టమ్ని, ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుని అక్కడే మగ్గి 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 బ్రతుకుతున్నారు, బ్రతుకుతున్నాం మనం అంతా. అట్లా దాని నుంచి, కక్కువ నుంచి బయటికి రావాలి. అయినా జో విటాలే అని ఈయన చాలా పుస్తకాలు రాశాడు మోటివేషన్ మీద. ఉమ్, ఆ, చాలా, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్, జో విటాలే. విఐటిఏఎల్ఈ, జో విటాలే, జేఓఈ విఐటిఏఎల్ఈ, జో విటాలే. అతను అంటాడు, ద మీనింగ్ యూ గివ్ అన్ ఈవెంట్ ఈజ్ ద బిలీఫ్ దట్ యు యాక్చువల్లీ క్రియేటెడ్ ద ఈవెంట్. ద మీనింగ్ యూ గివ్ అన్ ఈవెంట్, ఒక ఈవెంట్కి ఒక మీనింగ్ నువ్వు ఇస్తున్నావంటే, ఒక ఈవెంట్ని నువ్వు డిఫైన్ చేస్తున్నావంటే అదే బిలీఫ్, అదే నమ్మకం. ఒక విషయానికి, ఒక సంఘటనకి నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నావు, ప్రాణం పోస్తున్నావు.
ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయటమే బిలీఫ్. బిలీఫ్ దట్ యు యాక్చువల్లీ క్రియేటెడ్ ద ఈవెంట్. ఇప్పుడు మంచి రాంగ్ బిలీఫ్ అయితే ఫెయిల్ అవుతాం. మంచి రైట్ బిలీఫ్ అయితే, మంచిది అయితే ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ క్రాక్ సివిల్ సర్వీసెస్ అని ధైర్యంగా, నమ్మకంగా ఒక అబ్బాయి ప్రిపేర్ అయ్యాడు, అవుతాడు. ఐ కెన్ క్రాక్, నాకేం డౌట్ లేదు, కన్ఫ్యూజన్ లేదు, నో కన్ఫ్యూజన్స్, నో లిమిటేషన్స్. ఏముంది, చాలా మందికి వస్తున్నది కదా, చాలా మందికి వస్తున్నది, నాకు వస్తుంది, చాలా మందికి వస్తున్నది, నాకు వస్తున్నది, నాకు వస్తుంది అని ఐ కెన్ క్రాక్ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్, నేను కొట్టేస్తాను అని నమ్మకంతో వెళ్ళాడు, ప్రిపేర్ అయ్యాడు. అంటే ఏం చేసావు? యూ క్రియేటెడ్ ఎ సెట్ ఆఫ్, సెటప్, ఒక ఇల్లు కట్టినట్టు, ఒక గృహ నిర్మాణం చేసినట్టు, సివిల్ సర్వీసెస్ అనే దాన్ని క్రియేట్, ఒక మీనింగ్ ఇచ్చి ఒక సెటప్ చేపెట్టుకున్నావు. నేను ఐ కెన్ క్రాక్ సివిల్ సర్వీసెస్, ఐ కెన్ డూ ఇట్ అని డెవలప్ చేసుకున్నావు. యూ యాక్చువల్లీ క్రియేటెడ్ దట్ ఈవెంట్ అంటాడు ఆయన. అంటే నువ్వు నిర్మించుకున్న సౌధంలో, సౌధమే, సౌధంలో నువ్వు ఉంటావు. అది సౌధాన్ని నిర్మించుకుంటే ఉంటావు, సౌధాన్ని నిర్మించుకోకుండా ఒక హెల్ హోల్ నిర్మించుకున్నావంటే హెల్ హోల్లో ఉంటావు. గుడ్ ఆర్ బ్యాడ్ స్టెమ్స్ ఫ్రమ్ యువర్ థాట్ ప్రాసెస్. మంచి కానీ చెడు కానీ ఇక్కడి నుంచి వస్తున్నది, మన థాట్ ప్రాసెస్ నుంచి వస్తున్నది. మన థాట్ ప్రాసెస్లోంచి వచ్చేది మంచిదైతే, మంచి బిలీఫ్ అయితే అది మంచి జరుగుతుంది, చెడు బిలీఫ్ అయితే మనకి చెడు జరుగుతుంది. అసలు ఆ దాన్ని డెవలప్ చేసేది, క్రియేట్ చేసేది మనమే. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. అందుకనే షాడ్ హెమ్స్టెటర్ అని ఆయన మహానుభావుడు వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ అనే పుస్తకం రాశాడు. షాడ్ హెమ్స్టెటర్, వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్, అదే సెల్ఫ్ టాక్ బుక్ అంటారు. ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నీకు నువ్వేం చెప్పుకుంటున్నావు, జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. నీకు కాన్ఫిడెన్స్, నీలో కాన్ఫిడెన్స్ పెంచేవి గురించి, దాని గురించి ఆలోచించుకుంటున్నావా, లేకపోతే కాన్ఫిడెన్స్ కోల్పోయే దాని గురించి ఆలోచించుకుంటున్నావా చూసుకో. నెగిటివ్ రూట్లో ఆలోచిస్తుంటే దాన్ని రివర్స్ చేసి సెల్ఫ్ టాక్ ద్వారా మార్చుకో. సపోజ్ నాకు ఎప్పుడు, నాకు ఎప్పుడు అత్యవసర మార్కులే వస్తున్నాయి, మంచి మార్కులు రావటం లేదు, క్లాస్ ఫస్ట్ సెకండ్ కాకపోయినా కనీసం ఫస్ట్ క్లాస్ మార్కులన్నా రావాలి కదా అని అనుకుంటున్నాం అనుకో, రావట్లేదు రావట్లేదు అనుకుంటే ఎందుకు వస్తుంది? రాదు. ఐ కెన్, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సెకండ్ రాకపోయినా ఫస్ట్ క్లాస్ మార్క్స్ 60% అండ్ అబవ్ వస్తుంది నాకు అని అనుకుంటున్నావు అనుకో, ఐ కెన్ గెట్ 60% అండ్ అబవ్ అనుకుంటున్నావు అనుకో, యూ విల్ గెట్ ఇట్. సో నీ లైఫ్ని నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు. అందుకని నెగటివ్ ది రూట్లోకి వెళ్ళినప్పుడు దాన్ని నెగేట్ చేసేమంటాడు ఆయన. నేను నేను చేసింది అదే. దట్ బుక్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ లాట్. చాలా ఫైనాన్షియల్ క్రైసిస్, క్రెడిట్ కార్డులకి డ్యూ డేట్ వచ్చేయటం, డబ్బులు ఈఎంఐలు, ఇంటికి ఈఎంఐ కట్టాలి, క్రెడిట్ కార్డులు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఏంటో గందరగోళంగా ఉండేది. నేను ఒకటే అనుకున్నాను, లిమిటింగ్ బిలీఫ్స్. సో నాకు షార్టేజ్ వస్తున్నది, నాకు షార్టేజ్ వచ్చింది అని అనుకుంటున్నానని ఆ పుస్తకం చదివిన తర్వాత నేను మార్చుకున్నాను సింపుల్గా. ఐఎమ్ క్యాష్ రిచ్ అండ్ క్యాష్ సర్ప్లస్ అండ్ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. I more than enough money. I earned more than enough money to meet all my financial commitments. I am abundant in cash and bank balances. అయితే నాకు టైం పట్టింది. ఎందుకు టైం పట్టింది నాకు తర్వాత అర్థమైంది. నేను అనుకుంటున్నానే కానీ కాన్ఫిడెంట్గా లేను. అంటే ఐ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఐ డిడ్ నాట్ లవ్ మై సెల్ఫ్ చెప్పాలంటే. అంటే నా ఎబిలిటీస్ మీద నాకు అంత నమ్మకం లేదు. అందుకని నా ఎబిలిటీస్ మీద, నేను సంపాదించే డబ్బులు జనరేట్ చేయటం, సంపాదించే కెపాసిటీకి, నాకున్న నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను సంపాదించగలను, డబ్బులు బాగా సంపాదించగలను
అన్న కాన్ఫిడెన్స్ నాలో రానంత వరకు అది డిలే అయింది. అయితే అనగననగరాగం అతిశయిలుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నారు కదా. అయితే బిలీఫ్ సిస్టమ్ లేదు కదా, అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ కదా. అయితే అనుకుంటూ అనుకుంటూ పోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువైనా కానీ గ్రాడ్యువల్గా అదే పనిగా చర్వణము కథిత కథనం లాగా చెప్పుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే అది ఆ, దాన్ని వన్ ఫైన్ డే సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుని దానికి సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది. ఎందుకంటే మనం విశ్వనాథన్ విక్రమార్కుల్లాగా వదిలిపెట్టడం లేదు కదా. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా. కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నాను, కానీ మాట్లాడుతూనే ఉంటే అది కాన్ఫిడెన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది సబ్ కాన్షియస్ మైండే చేసి పెట్టేస్తుంది, మనలో కాన్ఫిడెన్స్ తెప్పిస్తుంది. ఆ సాఫ్ట్వేర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ ఏంటంటే వి స్టార్ట్ గెటింగ్ మోర్ దెన్ ఎనఫ్ మనీ టు మీట్ ఆల్ అవర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అండ్ వి స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఇన్ ట్రేడింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ బదులు గెయినింగ్లోకి వచ్చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవనంత వరకు కూడా ఆ ఈవెంట్ ఆగిపోతుంది, జరగదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవడానికి ఏంటంటే యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీస్, యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ డెవలప్ సెల్ఫ్ ఎస్టీమ్. ఏ స్టేజ్లో కూడా నిరుత్సాహపడకూడదు, ఏ స్టేజ్లో కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, తక్కువగా అంచనా వేయొద్దు. ఐఎమ్ బోర్న్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ పొటెన్షియల్లీ డివైన్. శంకరాచార్యులు గారు చెప్తారు కదా, ఎక్కడో దాకా ఎందుకండి, చిదానంద రూప శివోహం శివోహం అంటాడు ఆయన సింపుల్ గా. అసలు దీస్ లైన్స్ అండి నా లైఫ్ ని ఎంతగా కార్వ్ అవుట్ చేసినాయో, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినాయో మీకు చెప్పడం కష్టం. 1993లో కన్యాకుమారి 1 మంత్ యోగా ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ రోజు ఈ భగవద్గీత కర్మ ఆ, యోగం ఇవి శ్లోకాలు చదివే వినిపించేవారు అని. అందరూ వాళ్ళు చదివి ఎవరో ఒక ఆమె చదివేది, మహానుభావురాలు, చాలా బాగా చదివేది, చాలా బాగా మెలోడియస్గా శ్లోకం చదివేది. అందరూ రిపీట్ చేయాలి. ఆ, అందులో ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ నిర్వాణ శతకం ఉండేది. నిర్వాణ శతకం, ఈ నిర్వాణ శతకం శంకరాచార్యుల వారిదని అప్పుడే తెలిసింది నాకు. చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఎప్పుడైనా చాలా ఆ, అధైర్యంతో ఉన్నప్పుడు, మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను లైఫ్లో ఇది రిపీట్ చేసుకునేవాడిని. చిదానంద రూప శివోహం శివోహం, నేనే శివుణ్ణి, నేనే దేవుణ్ణి, చిదానంద రూపుణ్ణి, చిదానంద చిదానంద రూపుణ్ణి, శివుణ్ణి నేనే, ఈశ్వరుని నేనే, భగవంతుడిని నేనే. ఆ మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు ఆ విషయం కదా. చూసా దట్ యూజ్ టు, అది నాకు బోల్డంత ధైర్యాన్ని ఇచ్చేది. అప్పుడు నేను మెడిటేషన్లు అవి ఏమి అప్పుడు అప్పటికి మెడిటేషన్కి ఇంట్రడ్యూస్ అవ్వలేదు. చూసారా. సో కీ ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండటం, మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకుండా ఉండటం. ఆ స్టేట్లో ఉండాలి. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చి ఫెయిల్యూర్స్ వచ్చిన ప్రతిదీ పట్టిందల్లా చేసే ప్రతి దానిలో ఫెయిల్ అవటం, అయినా కానీ కంగారు పడకూడదు. సో అయినా కానీ కంగారు పడకుండా మనం ఏం చేయాలి, సుస్థిరంగా ఏమి ఉండాలి. అది సండే వీడియోల్లో నేను చెప్పేది అదే. ఏంటి స్థిరంగా, చిదానంద రూప శివోహం శివోహం, ఐఎమ్ నన్, ఐఎమ్ లెస్ దాన్ ఎనీ వన్, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీ వన్. నేను ఎవరికి తక్కువ కాదు, నేను ఎవరికి తీసిపోను, ఐఎమ్ సెకండ్ టు నన్ అంతే, నో మ్యాటర్ వాట్.
అమ్మో నేను అది చేయలేనుగా, ఇది చేయలేను కదా, నాకు అది తెలియదు కదా, ఇది తెలియదు కదా. అసలు ఆ లిమిటేషన్స్ జోలికి వెళ్ళకూడదు. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ యువర్ సెల్ఫ్, థింకింగ్ దట్ యు ఆర్ గుడ్ ఎనఫ్, you are good enough, you are capable enough, you are confident enough, and you have good self esteem, and you love yourself, and you 100% బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో అది డెవలప్ చేసుకుంటే ఆ బిలీఫ్ సిస్టమ్ని పక్కకి నెట్టేసి వి స్టార్ట్ గెటింగ్ వాట్ వి వాంట్. ఎంత టైం అయిందో నాకు తెలియదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరిపెడదాం ఈ రోజుకి. ఓకే, బాయ్, గుడ్ నైట్.